సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన యూట్యూబ్లో ఉన్న సెట్టింగ్స్ వచ్చేసి మీరు చేసుకోలేదు ఇంతవరకు. ఏవైతే మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయో అవి వచ్చేసి చేసుకోలేదు అనమాట. మీరు యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు డైలీ. ఒక థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చూస్తూనే ఉంటారు డైలీ. సో వాటికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే మీకు తెలియదు అనమాట. సో ఆ హిస్టరీ ఏదైతే ఉంటుందో, మీ హిస్టరీ మీరు చూస్తూ ఉంటారు కదా డైలీ, అది వచ్చేసి స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన కొన్ని డేటా అనేది షేర్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో అది కూడా గూగుల్కి లేదా యూట్యూబ్కి అనేది షేర్ కావడం జరుగుతుంది. దానివల్ల మనకు చాలా ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుందన్నమాట డైలీ లైఫ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే హిస్టరీ ఉంటుందో మీకు యూట్యూబ్లో చూపెడుతుంది కదా, దానికి ఆపోనెంట్గా ఉండబోతుంది అన్నమాట. సో అది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు గూగుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, లేదా మీకు ఒకవేళ గూగుల్ రాలేదనుకోండి, డైరెక్ట్ మీరు ఇక్కడ సెర్చ్ బార్లో ఏదైతే ఉంటుందో గూగుల్ అని చెప్పేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీరైతే గూగుల్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డాటా అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో దీన్ని ప్రెస్ చేసినాక తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వెబ్ యాక్టివిటీ అని చెప్పేసి, అదేవిధంగా టైం లైన్, అదేవిధంగా యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి మెయిన్గానైతే అయితే ఉంటుంది అనమాట. ఈ 3 ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్క మొబైల్లో అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, యూట్యూబ్ హిస్టరీ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. ఏదైతే మీరు ఇప్పటివరకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, అది వచ్చేసి మీకు రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. మీ వీడియోస్ ఏవైతే చూస్తూ ఉంటారో మీ డైలీ లైఫ్లో, అప్పటి నుంచి అవి అయితే రికార్డింగ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను వచ్చేసి 2023 నుంచి యూట్యూబ్లో ఈ విధంగా హిస్టరీ ఆఫ్ చేయకుండానే ఉంటున్నా. సో ఈ విధంగా మనకు వచ్చేసి హిస్టరీ అనేది దాంట్లో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఏవైతే వీడియోస్ చూస్తూ ఉంటానో అవి వచ్చేసి రికమెండ్ కావడం జరుగుతుంది దాని రిలేటెడ్గా. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, మీరు ఏవైతే ఇంట్రెస్ట్ కొద్ది వీడియోస్ చూస్తూ ఉంటారో డైలీ లైఫ్లో, అవి వచ్చేసి యూట్యూబ్ కన్నా తెలిసిపోతుంది. దాని ద్వారా అదే విధంగా గూగుల్ కన్నా తెలిసిపోతుంది. సో ఈ విధంగా మీ డేటా అనేది, మీ మైండ్ సెట్ అనేది మొత్తం యూట్యూబ్ కన్నా తెలిసిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అది వచ్చేసి ఏం చేస్తుంది అంటే, మన గూగుల్ కన్నా షేర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ టర్న్ ఆఫ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పాజ్ అయితే వేసి పారేసేయండి దాన్ని. మీకు ఇక్కడ బ్లూ కలర్ ఐకాన్లో ఒకటి పాజ్ అని చెప్పేసి ఒక బటన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసినట్టయితే మీ హిస్టరీ ఏదైతే ఉంటుందో, ఇదివరకు మీరు చూసిన వీడియోస్ కానీ ఇవి వచ్చేసి అవి వచ్చేసి అని చెప్పేసి ఉంటాయి కదా, మీరు అడల్ట్ వీడియోలు చూసినా సరే, లేకపోతే ఏవైనా వీడియోస్ చూసినా సరే, అవి వచ్చేసి మనకు పాస్ కావడం జరుగుతుంది. యూట్యూబ్ అనేది ఎటువంటి వీడియోస్ అనేది షేర్ కావడం జరగదు. అదేవిధంగా మన డేటా అనేది సెక్యూర్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడనే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటో డిలీట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఏదైతే హిస్టరీ చూస్తూ ఉంటారో మీరు డైలీ లైఫ్లో, అది వచ్చేసి మనం 3 months లోపల, లేకపోతే 18 months లోపల, లేకపోతే 36 months లోపల అని చెప్పేసి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 months అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి రీసెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ 3 monthsకి మన హిస్టరీ అనేది ఎవరికి వెళ్ళిపోకుండానైతే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఉన్నట్టయితే మీరు అనేది ప్రైవేట్గా సెక్యూర్గానైతే ఉండొచ్చు. మీ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి గూగుల్కి వెళ్ళిపోదు. అదేవిధంగా మీ డేటా అనేది షేర్ కాదనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీ డేటా ఏదైతే ఉంటుందో అది వచ్చేసి సెక్యూర్గానైతే ఉంచుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే మీరు వాయిస్ రికార్డింగ్ చేసి యూట్యూబ్లో మనకు ఒకవేళ మీకు టైప్ చేయడానికి రాకున్నా సరే, మీరేం చేస్తారు, సింపుల్గా అది ఏదైతే మైక్ సింబల్ ఉంటుందో దాన్ని వచ్చేసి టర్న్ ఆన్ చేసి మీరైతే వాయిస్ ఇస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మై వీడియో షో, లేకపోతే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు కదా. సో ఈ విధంగా అవి కూడా రికార్డ్ కాకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే, దాన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ విధంగానైతే రిమూవ్ చేసి పారేసేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ విధంగానైతే ఈ ఆప్షన్ అయితే ఉందన్నమాట. దాన్ని టిక్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మనకి రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, సింపుల్గానైతే మీరైతే రిమూవ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్, మీ పర్సనల్ డేటా ఏదైతే ఉంటుందో, హిస్టరీ ఏదైతే మీ హిస్టరీ ఉంటుందో, మీరు డైలీ లైఫ్లో ఏవైతే సెర్చ్ చేస్తూ ఉంటారో అవి వచ్చేసి మీకు రికమెండ్ చేస్తాయి. అవి వచ్చేసి మీకు యాడ్స్ ప్లే కావడం జరుగుతుంది. అవి వచ్చేసి మీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఉపయోగపడకుండా మన డీటెయిల్స్ అనేవి, మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి షేర్ కాకుండా ఉండాలి అనుకుంటే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేవి యూట్యూబ్లో చేసుకోవాలి. సో ఇది సెట్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.